నమస్కారం. ఈరోజు మనం ఒక ఒళ్ళు గగురు పొడిచే కథను డీకోడ్ చేయబోతున్నాం. హైవే 44 అర్ధరాత్రి పూట ఆ దారిలో జరిగిన ఒక సంఘటన గురించి మనం ఇక్కడ మాట్లాడుకోబోతున్నాం. ఇది కమలేష్ అనే ఒక ట్రక్ డ్రైవర్ రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్. ఇది జస్ట్ ఇంకో దెయ్యం కథ కాదు సుమా. మనిషిలోని భయము, సానుభూతి మరియు ఒంటరితనం ఇవన్నీ కలిసి ఒక మనిషిని ఎలా ఒక భయంకరమైన ట్రాప్లో పడేస్తాయో వివరించే ఈ సోర్స్ మెటీరియల్ని మనమిప్పుడు విశ్లేషిద్దాం. సరేంక లేటెందుకు, అసలు ఆ చీకటి రాత్రి ఏం జరిగిందో డైరెక్ట్గా చూద్దాం. అసలు చీకటిగా ఒంటరిగా ఉండే హైవే ఎందుకంత భయపడుతుంది? ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రశ్న చుట్టూనే మన మొత్తం కథ తిరుగుతుంది. అంటే కేవలం చీకటి వల్లనే కాదు, ఆ చుట్టుపక్కల ఎవరూ లేరు అనే ఫీలింగ్ ఉంది కదా, అది మన మైండ్లో ఎంత భయాన్ని క్రియేట్ చేస్తుందో మనం గమనించాలి. కమలేష్ విషయంలో ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. టైం అర్ధరాత్రి అవుతోంది. పాత హైవే 44. చుట్టూ దట్టమైన అడవి. కనీసం ఒక చిన్న సౌండ్ కూడా లేదు. కేవలం తన ట్రక్ ఇంజన్ సౌండ్ తప్ప. భయం పుట్టడానికి ఆ వాతావరణం చాలు కదా. బాస్, నన్ను క్షమించండి, నేనొక చిన్న తప్పు చేశాను. ఇది కమలేష్ యాక్సిడెంట్ అయిన తర్వాత భయంతో వణికిపోతూ రక్తం కారుతున్న సరే తన బాస్కి చేసిన ఫస్ట్ కాల్. అసలు ఈ టెన్షన్ ఎంతలా పెరిగిందో అర్థం చేసుకోవాలంటే మనం ఈ పాయింట్ నుంచే స్టార్ట్ చేయాలి. అసలు అతను చేసిన ఆ చిన్న తప్పు ఏంటి, ఈ పరిస్థితికి దారితీసిన ఆ భయంకరమైన రీజన్స్ ఏంటి, అవన్నీ తెలియాలంటే మనం కథను స్టార్టింగ్ నుంచి తెలుసుకోవాలి. విభాగం 1. హైవే 44 వల. అసలు ఆ వాతావరణం, ఆ సెట్టింగ్ ఒక మనిషిపై సైకలాజికల్ ఆయుధంగా ఎలా మారుతోందో ఇక్కడ మనం స్పష్టంగా విశ్లేషిద్దాం. ఇక్కడ మనం ఒక సైకలాజికల్ ట్రాప్ని గమనించాలి. ఒకవైపేమో బయటి ముప్పు, అంటే ఎవరూ లేని అంతులేని చీకటి అడవి, ఒంటరి హైవే. ఇంకోవైపు లోపలి దుర్బలత్వం, అంటే తను చాలా సేఫ్ అనుకుంటున్న ఆ చిన్న మూసి ఉన్న ట్రక్ క్యాబిన్. కమలేష క్యాబిన్ని తన సొంత కోటలా ఫీలయ్యాడు. ఆ చీకట్లో తన ట్రక్ మాత్రమే తనకు తోడనుకున్నాడు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఆ చిన్న క్యాబిన్ అతనికి తెలియకుండానే ఒక ఊచులా మారిపోయింది. అయితే ఈ భయమేదో ఒక్కసారిగా రాలేదు. అది స్టెప్ బై స్టెప్ ఎలా పెరిగిందో మనం చూడొచ్చు. ఈ దశలో ఒకసారి గమనించండి. మొదట అర్ధరాత్రి రోడ్డు మధ్యలో ఒక తెల్లటి నీడ. ఆ తర్వాత ఆ కారుకటి చీకట్లో ఒక వాయిస్ వినపడుతోంది. దానికి తోడు ఒక ఏడుపు సౌండ్. ఆ తర్వాత ఒకే ప్రదేశం పదే పదే రావడం. లాస్ట్కి ఒక ఘోరమైన యాక్సిడెంట్. ఈ స్టెప్స్ అన్ని కలిపి కమలేష్ మైండ్లో ఉన్న ధైర్యాన్ని ఎలా ముక్కలు చేశాయో మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. విభాగం 2. మొదటి మలుపు, జానపద కథలు మరియు భయం. చీకటిలో ఒక మహిళ వాయిస్ వినగానే కమలేష్ ఎందుకంతగా ఉలిక్కిపడ్డాడు. ఇక్కడే మన జానపద కథలు, నమ్మకాలు సీన్లోకి ఎంటరవుతాయి. చుడైల్ మన జానపద కథల్లో తరచుగా వినే ఒక భయంకరమైన శక్తి ఇది. ఒంటరి రోడ్లపై ప్రయాణికులను మోసం చేసే, వెనక్కి తిరిగిన పాదాలుండే మహిళ. అవును, ఒంటరి రోడ్లపై అర్ధరాత్రిపూట ఎవరైనా మహిళ సాయమడిగితే ఏ డ్రైవర్ మైండ్లోకైనా ఫస్టొచ్చే థాట్ ఇదే కదా. కమలేష్ కూడా తను చిన్నప్పట్నుంచి విన్న ఈ కథల వల్ల వెంటనే అలర్ట్ అయిపోయాడు. నిజం చెప్పాలంటే ఆ టైంలో అతని భయం 100% కరెక్ట్. తన ప్రాణాలను కాపాడుకోవడానికి అతని బ్రెయిన్ ఇచ్చిన ఫస్ట్ వార్నింగ్ అది. నువ్వు మనిషివి కావు, నీ పాదాలు వెనక్కి ఉంటాయని చెబుతారు. నేను నా ట్రక్ ఆపను. చూసారా, ఇక్కడ కమలేష్ రియాక్షన్ చాలా న్యాచురల్గా ఉంది కదా. అతను ఆ స్వరాన్ని గుడ్డిగా నమ్మేయలేదు. తనని తాను రక్షించుకోవాలనే ఒక స్ట్రాంగ్ ఇన్స్టింక్ట్ అతన్ని ఆపింది. ఎందుకంటే ఆ భయంకరమైన అడవిలో ఒక మహిళ ఒంటరిగా ఉండటం ప్రాక్టికల్గా ఇంపాసిబుల్ అని అతని లాజికల్ మైండ్ చెప్తోంది. అందుకే మొహం మీదే ఆ ఎంటిటీని రిజెక్ట్ చేశాడు. ఇక విభాగం 3. సానుభూతి ఒక ఆయుధంగా. ఇక్కడ జరిగిందే మన కథలో అత్యంత టెన్షన్ పెట్టే మలుపు. ఆ ఎంటిటీ ఒక భయంకరమైన శక్తి స్థాయి నుంచి సడన్గా ఒక నిస్సహాయ బాధితురాలిగా ఎలా ప్లేట్ ఫిరాయించిందో ఇక్కడ మనం చూడొచ్చు. ఒక నిస్సహాయ మహిళకు సాయం చేయడం నేరమా? అబ్బా, ఇది మామూలు సైకలాజికల్ ట్రాప్ కాదు. కమలేష్లోని భయాన్ని మెల్లగా పక్కకు నెట్టి అతన్లోని ఎంపథీని, అనగా సానుభూతిని ట్రిగ్గర్ చేసే ప్రయత్నమిది. భయం కంటే మనలోని ఎంపథీ ఒక్కోసారి మనల్ని ఎంతటి డేంజర్లోకి నెట్టేస్తుందో చెప్పడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ దెయ్యం వాడిన ట్రిక్స్ మామూలుగా లేవు. ఒక పక్కా ప్లాన్తో వెళ్ళింది. ఫస్ట్ పిల్లల కోసం వెతుకుతున్న తల్లి అని చెప్పడం. ఆ తర్వాత కమలేష్ పెట్టిన రూల్స్కి ఒప్పుకొని క్వైట్గా వెనుక క్యాబిన్లో కూర్చోవడానికి రెడీ అవ్వడం. దీంతో కమలేష్కి ఓకే, సిచ్యువేషన్ నా కంట్రోల్లోనే ఉంది అనిపించింది.
ఆ తర్వాత రేడియో స్టాటిక్ సౌండ్స్ మధ్య గట్టిగా ఏడవడం, భర్త కొట్టాడని ఒక విషాద కథ చెప్పడం. ఇవన్నీ విన్నాక కమలేష్ డిఫెన్స్ పూర్తిగా బ్రేక్ అయిపోయింది. ఇక ఆ రాత్రి భయం పోయి ఆమెను కష్టాల్లో ఉన్న ఒక సోదరిగా చూడటం స్టార్ట్ చేశాడు. విభాగం 4 సతీఘాటి వాస్తవం బద్దలైన వేళ. సడన్గా ఆ మహిళ సతీఘాటి అని గట్టిగా అరిచి ట్రక్ దిగి ఆ చీకట్లో మాయమైపోయినప్పుడు అసలు హర్రర్ స్టార్ట్ అయింది. అప్పటివరకు కమలేష్లో ఉన్న సేఫ్టీ అనే ఇల్యూషన్ ఒక్కసారిగా చెదిరిపోయింది. ఇక్కడ్నించి పానిక్ ఎలా పెరిగిందో చూడండి. ఫస్ట్ స్టెప్లో ఎలాగైనా ఆ ప్లేస్ నుంచి ఎస్కేప్ అవ్వాలని కమలేష్ ట్రక్ స్పీడ్ పెంచాడు. సెకండ్ స్టెప్లో ఎంత దూరం వెళ్లినా పదే పదే అదే సతీఘాటి బోర్డు మళ్లీ మళ్లీ కనిపిస్తూ వస్తోంది. థర్డ్ స్టెప్లో ఆ టెన్షన్ తట్టుకోలేక కంట్రోల్ తప్పి పెద్ద బండరాయిని ఢీకొట్టాడు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే, ట్రక్ స్పీడ్ ఎలాగైతే పెరిగిందో అతనిలోని మానసిక భయం కూడా అలాగే పీక్స్కి వెళ్ళింది. ఆ ఇన్ఫినిట్ లూప్లో ఇరుకుపోవడం వల్లే బ్యాలెన్స్ తప్పి ఆ ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. విభాగం 5 ప్రమాదం తర్వాత ఏకాంతం, చీకట్లో విస్మరణ. యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆ సెట్టింగ్ వల్ల వచ్చే ఐసోలేషన్ కేవలం భయంకరంగానే కాకుండా ఎంత డేంజరస్గా మారుతుందో మనమిక్కడ గమనించవచ్చు. 2 రక్తం కారుతూ సాయం కోసం రోడ్డుపై అరుస్తూ నిలబడినా కూడా కమలేష్ను ఏమాత్రం పట్టించుకోకుండా అతి వేగంగా వెళ్లిపోయిన వాహనాల సంఖ్య ఇది. అదొక చేదు నిజం. హైవేలపై ఉండే ఈ రకమైన నిర్లక్ష్యం వల్ల ఆ చీకటి, ఆ ఏకాంతం ఇంకా ప్రాణాంతకంగా మారుతాయి. ఎవరూ సాయం చేయరు అనే థాట్ ఆ సిచ్యువేషన్ని 100 రెట్ల ఎక్కువ భయానకంగా మార్చేసింది. విభాగం 6 చివరి బహిర్గతం. ఇప్పుడు మనం స్టోరీ క్లైమాక్స్కి వచ్చేశాం. దిక్కుతోచని స్థితిలో ఉన్న కమలేష్ ఎలాగోలా తన బాస్కి ఫోన్ చేసి హెల్ప్ అడుగుతూ అక్కడ డ్యామేజ్ అయిన ట్రక్ ఫోటోలను పంపాడు. మరి ఆ చివరి ఫోటోలో బాస్ అసలు ఏమి చూశాడు? ఆయన ఆ ఫోటోలను ఒక్కొక్కటిగా చూస్తూ ఉన్నాడు. సడన్గా లాస్ట్ ఫోటో దగ్గర ఆగిపోయాడు. వెంటనే కమలేష్కి కాల్ చేసి, ఏం ఆలోచించకు, అక్కడ్నుంచి పరుగెత్తు, వెనక్కి కూడా తిరిగి చూడొద్దు అని గట్టిగా అరిచాడు. అసలా ఫోటోలో ఏముంది? ఈ పాయింట్ మనల్ని అస్సలు కుదురుగా కూర్చొనివ్వదు. అవును, మీరు ఊహించింది కరెక్టే. ఈ విశ్లేషణలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజం ఇదే. ఆ దెయ్యం ఎక్కడో బయటలేదు, క్యాబిన్ లోపలే కూర్చునుంది. అది కూడా సరిగ్గా కమలేష్ పక్కనే. యాక్సిడెంట్ తర్వాత తను ఒంటరిగా ఉన్నానని కమలేష్ ఫీలయ్యాడు గదా, కాని తను ఆ ఫోటోలు తీస్తున్నప్పుడు ఆ ఎంటిటీ తన పక్క సీట్లోనే కూర్చుని నవ్వుతూ చూస్తుంది. మనం స్టార్టింగ్లో అనుకున్న లోపలి దుర్బలత్వం లేదా ఆ ట్రక్ క్యాబిన్ ఇచ్చిన సేఫ్టీ ఇల్యూషన్ మొత్తం ఇక్కడ పటాపంచలైపోయింది. శత్రువు ఎక్కడో అడవిలో లేదు, తన రక్షణ కవచంలోకి, తన పక్కకే వచ్చేసింది. నిజంగా ఈ ఇన్సిడెంట్ కమలేష్ లైఫ్ని శాశ్వతంగా మార్చేసింది. అంటారుగదా, కొన్ని మార్గాలు గమ్యం కంటే ఎక్కువ భయాన్ని కలిగి ఉంటాయి అని. ఈ సోర్స్ మెటీరియల్ ద్వారా మనం తెలుసుకునేదిదే. భయమనేది కేవలం ఒక దృశ్యం కాదు, మన మైండ్తో ఆడుకునే ఒక గేమ్. చుట్టూ ఉన్న వాతావరణం, మనలోని సానుభూతి మరియు ఆ ఏకాంతం ఇవన్నీ కలిస్తే మనిషి ధైర్యం ఎలా కుప్పకూలిపోతుందో కమలేష్ స్టోరీ మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. ఇక మనం ముగింపుకు వచ్చేశాం. ఈ మొత్తం స్టోరీ విన్నాక ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచించండి. నెక్స్ట్ టైం చీకటిగా ఒంటరిగా ఉన్న రోడ్లో ఎవరైనా సాయం అడిగితే మనలోని సానుభూతి గెలుస్తుందా, లేక భయం స్టీరింగ్ పట్టుకుంటుందా? మనలోని మానవత్వం వాళ్లకు సాయం చేయాలని అనుకుంటుందా, లేక ఇలాంటి స్టోరీస్ గుర్తొచ్చి భయం మనల్ని ముందుకు నడిపిస్తోందా? ఈ సైకలాజికల్ క్వశ్చన్కి ఆన్సర్ అంత ఈజీ కాదు. మరి ఈనాటి మన విశ్లేషణ మీకు ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తూ మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.